కలిగించే జీవవాక్యము. వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో ఎదుగుచున్నారని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాము. లార్డ్ స్పీక్ టు మీ అని అడుగుదాం ప్రియులారా. ఈ ఉదయకాలన దేవా నాతో మాట్లాడము. లార్డ్ స్పీక్ టు మీ. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనులు లోకమంతటా సంచారము చేయుచున్నవి. ఈ ఉదయకాలన దేవుడు నిన్ను దృష్టించుచున్నాడు. నువ్వు ఆయన వాక్యము కొరకు ఆశతో కనిపెడుతున్నట్లయితే ఆయన నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మహోన్నతుడా, సర్వకృపానిధిగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. ఈ ఉదయకాలను మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొని మీ సన్నిధి కాంతి చేత ఉజ్జీవించబడే ధన్యత మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీ వాక్యంలోని లోతైన సత్యాలు మర్మాలు గ్రహించుటకు మాకు సహాయం చేయండి అయ్యా. మీ బిడ్డలు ఎవరెవరు ఎట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి బలపరచుకునే ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షాన నిలబడిన పాత్రనైనా నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి, మీ బోరుగా వాడుకోండి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యము జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఉదయకరణ మన ధ్యానాంశము గాడ్ ద సోర్స్ ఆఫ్ అవర్ హోప్. మన నిరీక్షణాధారమయ్యున్న దేవుడు, మన నిరీక్షణాధారమయ్యున్న దేవుడు. గాడ్ ద సోర్స్ ఆఫ్ అవర్ హోప్. ఇశ్రాయేలును పరిపాలించిన అతి చెడ్డ రాజులలో ఆహాజు ఒకడు. కింగ్ ఆహాజ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వికెడ్ కింగ్స్ దట్ ఎవర్ రూల్డ్ జూడా. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆహాజు రాజు గురించిన కొంత ఇన్ఫర్మేషన్ మనము నేర్చుకోవచ్చు. 1వ వచనం నుంచి, రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు యూదారాజైన యోతాము కుమారుడైన ఆహాజు ఏలన ఆరంభించాను. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేము నందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను. ఇతడు ఏం చేశాడు చూడండి. అతడు ఇశ్రాయేలుల ముందర నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించను. ఈ మోలెకు దేవతకు ఈ అగ్ని ఆహుతి చేయాలి బిడ్డలు. సో యూదా రాజు జీవగల దేవుడిని యెహోవాని ఆరాధించాల్సిన రాజు, అనేక మందిని జీవగల దేవుని ఆరాధనలోనికి నడిపించాల్సిన రాజు తానే అన్ని జనుల యొక్క ఈ యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అనుసరిస్తూ ఈయన ఎంత హేయమైన పనులు చేశాడు. తన కుమారుడినే అగ్నికి ఆహుతి చేశాడు మోలెకు దేవతను సాటిస్ఫై చేయడానికి. చూడండి ఎంత భయంకరమైన పనులు చేస్తున్నాడు. ఇంకా ఇతని గురించి ఇంకా మనకి స్పష్టంగా తెలియండి. 2వ దినవృత్తాంతుల గ్రంథం చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 28వ అధ్యాయం
ఒకటో వచనం నుంచి ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరాలు కలవాడే ఏలన ఆరంభించాడు. దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. 2వ వచనం అతడు ఇశ్రాయేలీలు రాజులు నడిచిన మార్గాలు నడిచాడు. బయలు దేవతాధూపములను పోత విగ్రహములను చేయించాను. మరియు అతడు ఏం చేశాడు? బెన్ హిన్నోము లోయనందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనుల హేయ క్రియల చొప్పున తన కుమారులను ఒక కుమారుడు కాదు కుమారులను ఏం చేశాడు? అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించు ధూపం వేయించి వచ్చును. ఇందుచేత అతని దేవుడని యెహోవా అతని సిరియా రాజు చేతికి అప్పగించాను. సిరియలు అతన్ని ఓడించి అతని జిల్లాలో చాలా మంది చెరవ పట్టుకుని వెళ్ళిపోయారు. పిల్లలు మనం చూసినట్లయితే దావీదుకి ముని మనవడైన గ్రేట్ గ్రాండ్ సన్ కదా, దావీదు నడిచిన మార్గంలో నడవకుండా హేయమైన మార్గంలో నడిచాడు ఈ ఆహాజు రాజు. ఇతనికి ముందు మనం చూసినట్లయితే తాతగారు ఉజ్జియా రాజు చూసినట్లయితే ఆయన 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన మంచి పరిపాలన అందించాడు. అఫ్కోర్స్ చివరిలో కొంత తప్పులు చేశాడు. కానీ ఉజ్జియా మరణించిన తర్వాత 6వ అధ్యాయంలో దేవుడు యెషయాకు అపాయింట్మెంట్ ఇస్తాడు కదా, నేను ఎవరిని పంపుదుననగా దేవా నేను ఉన్నాను అనగానే కాబట్టి నువ్వు వెళ్ళు. యెషయా వెళ్ళి ఒక 20 years పాటు మంచి పరిచర్య చేశాడు. కానీ ఆయన పరిచర్య వల్ల పెద్ద మార్పు వచ్చింది ఏమీ లేదు. ఈ ఆహాజు రాజు అయితే తన హేయ క్రియలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆహాజు రాజు చేసిన పని వల్ల ఏం జరిగిందంటే చాలా నష్టం జరిగింది యూదా రాజ్యానికి. ఆహాజు కాలంలో ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ అంటారు కదా, సొలొమోను చేసిన తప్పు వల్ల అతని కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యానికి ఇజ్రాయేల్ అని పేరు, దక్షిణ రాజ్యానికి జూడా అని పేరు, యూదా. ఉత్తర రాజ్యం అయితే భయంకరమైన ఆ యొక్క సంకర జాతితో నిండిపోయినాడు. అంతా కూడా పాపం చేసి మరి విగ్రహాలతో అన్ని జనుల విగ్రహాలను వెంబడిస్తూ వారు దేవునికి దూరం అయిపోయారు. ఇశ్రాయేలు రాజు అయిన పెకహు అట్లనే సిరియా రాజు అయిన రెజీను వీళ్ళిద్దరు ఏం చేశారంటే అలయన్స్ జట్టు కట్టారు. వీళ్ళిద్దరు జట్టు కట్టి యూదా రాజు అయిన ఆహాజును నాశనం చేయాలని తీర్మానం చేసుకున్నారు. చాలా డ్యామేజ్ చేశారు యూదా రాజ్యానికి. చూడండి 2వ దినవృత్తాంతంలో 28:6 నుంచి చూద్దాం మనం ఎంత నష్టం ఆల్రెడీ జరిగిందో. అందరూ బైబిల్ చూడాలి. రెమల్యా కుమారుడైన పెకహు, ఎవరు పెకహు? ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ కింగ్ అనమాట, ఇజ్రాయేల్ కింగ్. పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. ఓ మై గాడ్, చూడండి 120,000 పీపుల్ని ఒక్కరోజు చంపేశాడు. పరాక్రమశాలుడు, సోల్జర్స్, వెరీ వాలియంట్ ఫైటర్స్. వీళ్ళందరి 1 day 120,000 మందిని మరి పెకహు చంపేసినట్టుగా మనం చూసినాం. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టారు. ఎందుకు వచ్చింది? ఆహాజు మొదలుకొని యూదా వారందరూ కూడా దేవుని విసర్జించారు కనుక వారికి ఇట్టి గతి పట్టింది. ఇంకా చూద్దాం 8వ వచనం. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2 లక్షల మందిని చెర తీసుకుని పోయారు. 120,000 మంది ఏమో చచ్చిపోయారు, ఇంకొక 2 లక్షల మందినేమో క్యాప్టివిటీ చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. మీకు ఇమాజిన్ యూదా రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత హీన దశకి వెళ్ళిపోయి ఉంటుందో, ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయి ఉంటుందో. ఇలాంటి పరిస్థితుల్లో ఆహాజు దేవుని వైపు తిరగలేదు. అతను ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? అసిరియా రాజును, అష్షూరు రాజును ఆశ్రయించాడు. అష్షూరు రాజు వచ్చి నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు బలం చాలా గొప్పది, వీళ్ళిద్దరు బలాన్ని నేను తట్టుకోలేను, కాబట్టి నాకు ఈ టైంలో సహాయము అష్షూరు రాజు. అష్షూరీయులు చాలా ఘోరమైన సంతతి జనాంగం. వాళ్ళు మెర్సీలెస్గా కనికరం లేకుండా ప్రతి జనాంగాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు. అటువంటి హేయమైన ఆ జనాంగాన్ని ఆశ్రయిస్తున్నాడు ఎవరు? యూదా రాజు అయిన ఆహాజ్. వాట్ ఎ షేమ్ కదండి. యెషయా భక్తుడు ఒకనాడు ఆల్రెడీ. యెషయా గారు ఈ టైంలో ఏం చేద్దామండి అని అడగచ్చు కదా. యెషయా అడగట్లేదు, అతను ప్రార్థన చేయట్లేదు, అష్షూరీయులను ఆశ్రయిస్తున్నాడు. అష్షూరీయులు ఏమైనా హెల్ప్ చేశారా? వాళ్ళు పెద్ద హెల్ప్ చేయకపోగా వీళ్ళ దగ్గర నుంచి ఇంకా దోచుకున్నారు వాళ్ళు. ఎంత ఘోరమైన స్థితి చూడండి. వీళ్ళు ఏమైపోయారంటే వాజల్ స్టేట్ అయిపోయారు. వాజల్ స్టేట్ అంటే ఏమంటే దాని అర్థము, అయ్యా మా ల్యాండ్ పైన మీకే అధికారం, మేము ఇక్కడ ఉంటున్నందుకు మేము మీకు కప్పం చెల్లిస్తూ ఉంటాం, ఎంత చెల్లిస్తూ ఉంటాం.
హక్కులు కోల్పోతున్నాడు దేవుడు తమకిచ్చిన ల్యాండ్ని కూడా. ఇంకా ఏం చేశాడు, ఎంత డ్యామేజ్ అయింది చూడండి. 8వ వచనం, వీళ్ళు కంటిన్యూ. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనికి తెచ్చారు. వాళ్ళ డబ్బు పోయింది, యవనస్తులైన ఆ సైనికులు చచ్చిపోయారు, కుమారులు కుమార్తెలు స్త్రీలు మొత్తం కొల్ల పెట్టుకుని పోయారు. క్యాప్టివ్ నాశనం అయిపోయింది, ఆల్మోస్ట్ హీన దశకి వెళ్ళిపోయింది. అయితే అష్షూరీయుల్ని ఆశ్రయించాడు. అష్షూరీయులను ఆశ్రయించిన తర్వాత అష్షూరీయులు ఏం చేశారో చూద్దాము. 17వ వచనం చూద్దాం. రాజైన ఆహాజు 17 వర్స్ చూడండి. తనకు సహాయం చేయడం అష్షూరు రాజు యొద్దకు వర్తమానము పంపెను. అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరిచినే కానీ అతను బలపరచలేదు. చూసారా, అష్షూర్ కింగ్ ఆఫ్ అస్సిరియా తిగ్లత్ పిలెసర్ వచ్చేసి అతనికి హెల్ప్ చేయబోగా బాధపరిచాడు. ఆహాజు ఈ కింగ్ ఏం చేశాడు చూడండి, భాగమును ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరంలో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునికి ఇచ్చాను, కానీ అతడు అతనికి సహాయం చేయలేదు. చూడండి ప్రియులారా, we can imagine how the kingdom of Judah was at that time. ఆల్రెడీ చచ్చిపోయారు, ఇంకొక 2 లక్షల మంది చెరలోనికి వెళ్ళిపోయారు. దేవుని మందిరం నుండి ఎంతో కొల్ల సొమ్ము పోయింది, ఆల్రెడీ పావర్టీలోకి వెళ్ళిపోయారు. ఇది కాకుండా సహాయం చేస్తాడు ఒక అష్షూరు రాజు, హెల్ప్ చేయకపోగా అతనికి కూడా అనేక భాగాలు ఇచ్చేశారు. డబ్బులు అంతా పోతని అత్యంత హీన స్థితికి రాజ్యం వెళ్ళిపోయింది, యూదా రాజ్యం. ఈ టైంలో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మరలా యుద్ధానికి వస్తున్నారు. భయంకరమైన వార్త, ఇప్పటికే రాజ్యం అతలాకుతలం అయిపోయారు. చూడండి ఇప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయంకి వద్దాం. బుక్ ఆఫ్ ఐజాయా, అందరు బైబిల్ చూడాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. యూదా రాజైన ఉజ్జియా మనబడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయడానికి యెరూషలేము మీదకి వచ్చిరు, కానీ వారి వలన కాకపోయినా సంభవ్ దేవుడు సూపర్ న్యాచురల్ డెలివరెన్స్ ఇచ్చాడు. ఈసారి వారు యుద్ధానికి వచ్చారు, కానీ సంభవ్ దేవుడు విడుదల చేశాడు. కొంతకాలం వరకే, కొంతకాలం. అగైన్ దే ఆర్ ప్లానింగ్, మరలా వచ్చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలెను. వారి హార్ట్స్ ఏమైపోయినంటే, దేర్ హార్ట్స్ వర్ షేకెన్ లైక్ ద ట్రీస్ ఆఫ్ ద ఫారెస్ట్లోని ఆ చెట్లు ఎట్లా కలిపోతే బలమైన గాలి వస్తే మొత్తం ఒక్కసారి ఊగిపోతున్నాడు. అట్లా ప్రజలందరి హృదయాలు, రాజు హృదయం మొదలుకొని ప్రజలందరి హృదయాలు కదిలిపోయినాడు, గుండెలు కదిలిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకున్నాడు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకొని ఆ హోప్లెస్ కండిషన్లో గాడ్ ఈజ్ ఆఫరింగ్ హోప్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నిరీక్షణ లేని స్థితిలో, అత్యంత హీనమైన స్థితిలో దేవుడు మెసేజ్ ఆఫ్ హోప్ని ఇస్తా ఉన్నాడు ఆహాజుకు, యూదా వారందరికీ కూడా. ఇది మన ధ్యానాంశం ఏంటి? గాడ్ ద సోర్స్ ఆఫ్ అవర్ హోప్. మన నిరీక్షణ ఆధారమైన దేవుడు ఏ రీతిగా హోప్ అందించాడో 3 విషయాల ద్వారా మనం ఈ ఉదయం నేర్చుకోబోతున్నాం. ఈ వాక్య భాగంలో 3 సత్యాలు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది, గాడ్ రీచెస్ అవుట్ టు us. దేవుడు మనకు ఏ రీతిగా నిరీక్షణ ఇస్తాడంటే, గాడ్ రీచెస్ అవుట్ టు us. దేవుడు మనలను చేరుకునే దేవుడు అనే సత్యాన్ని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఆహాజు యెషయా దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపించలా. యెషయాకు రాదు, ప్రవక్త గారు రండి ఈ టైంలో దేవుని మీద విచారణ చేయడానికి అడగలే. ఈయన దేవుని విచారణ చేయలేదు పర్సనల్గా కూడా. బట్ దేవుడే ఆహాజును చేరుకున్నాడు. దేవుడు ఎంత కృపగల దేవుడో మనం అర్థం చేసుకోగలిగారు. ఇంత ఘోరమైన వ్యక్తి దగ్గరికి దేవుడే మెసేజ్ పంపిస్తున్నాడు. అవసరమా దేవునికి? వీడు నన్ను విసర్జించాడు, బాయలు దేవతని, మోలెక దేవతని, హేయమైన ప్రతి విగ్రహాన్ని అనుసరిస్తూ ప్రజలందరూ మత భ్రష్టులయ్యేలా, నా విశ్వాస భ్రష్టులయ్యేలా చేశాడు, వీడు నాశనం కానీ అని దేవుడు వదిలేయలేదు ప్రియారు. అలాంటి హేయమైన రాజు దగ్గరకు కూడా దేవుడు మెసేజ్ ఆఫ్ హోప్ని పంపిస్తున్నాడు. ఎంత కృపగల దేవుడు ఆయన, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు. గాడ్ రీచెస్ అవుట్ టు us. ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మంది దే ఆర్ నాట్ హ్యాపీ అట్ ఆల్. ఇంకా వైరస్ భయం ఉంది, ఇంకా లాక్డౌన్ ప్రభావం ఉంది, ఇంకా ఆ భయము, ఆ బెరుకు ఉంది ప్రజల్లో. ఇంకా అవే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి సంవత్సరాంతంలో. ఫ్యూచర్ పట్ల వర్రీ ఉంది. ఇప్పుడే ఇలా ఉంది, ముందు రోజులు ఎలా ఉండబోతుందో.
ఒకవేళ వ్యాక్సిన్ వస్తే ఇంకొక వైరస్ వస్తే పరిస్థితి ఏంటి? నేను నా కుటుంబం ఎలా సర్వైవ్ అవుతాం? దినాల్లో పీపుల్ ఆర్ లివింగ్ హోప్లెస్ లైఫ్స్. క్రిస్మస్ దినాల్లో గొప్ప సందేశం ఏంటంటే గాడ్ ఈజ్ ఆఫరింగ్ హోప్, మెసేజ్ ఆఫ్ హోప్. హల్లెలూయా. రైట్, గాడ్ రీచెస్ అవుట్ టు అస్. చూడండి 3వ వచనం. అప్పుడు యెహోవా, అప్పుడు ఎప్పుడు ప్రజలందరూ గుండెలు కదిలిపోతున్న ఆ టైంలో అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను. ఆయన ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షేర్ యాషీబును ఏం చేయాలంటే చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము. యెషయా గో గో. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ అప్పర్ పూల్ దగ్గర, ఆక్వెడక్ట్ అంటారు, ఆ యొక్క అప్పర్ పూల్ దగ్గర ఆయన ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు. రాజుగారు ఏమి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు? ఒకవేళ శత్రువులు వస్తే, వాళ్ళు ముట్టడి వేస్తే మాకు నెలకు సరిపడా వాటర్ ఉందా లేదా, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయా లేవా? ఆ అప్పర్ పూల్ దగ్గర, ఆ కొలను దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. ఇన్స్పెక్షన్ ఎందుకే? ప్రార్థన చేయొచ్చు కదా రాజుగారు, మాకు సరిపడితే ముట్టడి వేస్తే మేము సర్వైవ్ అవుతామా లేవా? చూసారా, ఇలాంటి వ్యక్తి దగ్గరకు యుగో ఆయన నన్ను వెతికే పరిస్థితులు లేడు. ఆయన కానీ ఆయనతో పాటు ప్రజలు కానీ యుగో ఐజయా అని యెషయాను రాజు దగ్గర పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు నీ కొడుకు ఇద్దరు వెళ్ళండి, యెషయా, గో అండ్ మీట్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన నువ్వు ఎవరు అయినా సరే, నీ ఆత్మీయ స్థితి ఎలాంటిదైనా సరే, గాడ్ ఈజ్ రీచింగ్ అవుట్ టు యూ. దేవుడు నిన్ను చేరుకుంటున్నాడు. గాడ్ రీచెస్ అవుట్. ఎలా చేరుకుంటున్నాడు? త్రూ వేరియస్ వేస్. ఆయన వాక్యం ద్వారా నిన్ను చేరుకుంటున్నాడు, ఆయన పరిస్థితుల ద్వారా నిన్ను చేరుకుంటున్నాడు. యు మస్ట్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ రీచింగ్ అవుట్. దేవుడు కామ్గా లేడు, మౌనంగా లేడు. ఈ వైరస్ టైంలో మనందరం అతలాకుతలం అయిపోతా ఉంటే, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటే దేవుడు ఏం పట్టించుకోకుండా లేడు. నీ సమస్యను ఎరిగినాడు దేవుడు, నీ దగ్గరకే ఆయన వస్తున్నాడు ఆయన మెసేజ్ తోటి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఈజ్. మన దేవుని వాక్యాలు చూసినట్లయితే ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడికి ఆయన వచ్చాడు. ప్రియారు, ఇశ్రాయేలులందరూ ఆ యొక్క ఫరో ఐగుప్తు బానిసత్వం కింద నలిగిపోతూ ఉండగా, మోషే ఆ యొక్క మిద్యాను కొండ మీద ఉండగా దేవుడు మోషేను ఎన్కౌంటర్ చేశాడు. నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఆ మాటలు చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తినలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దిగి వచ్చాడంట. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు ఆయన ప్రజలు నలిగిపోతుంటే, కృషించిపోతుంటే వారిని విడిపించి ఏం చేయడానికంట? నడిపించుటకును. ఈ మాటలు జాగ్రత్త చూడాలి. పైన ఏం చూసాం మనం ఆల్రెడీ? ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును. కనబడిందా? 8వ వచనం అందరూ చూస్తున్నారు బైబిల్. వారిని విడిపించుటకును, ఇంకా నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకును ఏం చేశాడు? ఆయన దిగి వచ్చి ఉన్నాను. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. నువ్వున్న కఠిన పరిస్థితుల్లోంచి, నీ చైన్స్లో నుంచి, నీ కట్లలో నుంచి ఆయన నిన్ను విడిపించడానికి, నిన్ను నడిపించడానికి ఎక్కడికి? ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన దేశానికి నిన్ను నడిపించడానికి, నీ గమ్యం వైపు నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి. ఈజ్ గాడ్ విత్ us. ఆయన మనతో ఉన్న దేవుడు, మన కొరకైన దేవుడు. ప్రియులారా, నీకు నిరీక్షణ, నీలో నిరీక్షణ నింపాలి. అది ఆయన ఆశ, ఆయన ఉద్దేశం. దట్స్ వై గాడ్ కేమ్ సీకింగ్ ఆఫ్టర్ హిస్ పీపుల్. అందుకే లూకాసు వార్త 19:10లో మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి. మనుష్య కుమారుడు వచ్చాడు. దేవుని కుమారుడు దేవునితో సమానుడైనట, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన దాసుని స్వరూపం ధరించి ఆయన తను రిక్టరీగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు.
దిస్ ఈస్ ద గాడ్ హూ రీచెస్ అవుట్ టు హిస్ పీపుల్. ఇంకొక సందర్భంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళ పాపం చేశారు, మిద్యానీయుల చేత బాధించబడుతున్నారు. 6 సంవత్సరాల పాటు ఎలుగెత్తి మొర్ర పెట్టారు. మిద్యానీయులు వచ్చి వారిని సర్వనాశనం చేస్తారు. సంవత్సరం అంతా కష్టపడి పండించుకున్న పంట అంతా కూడా దోచేసుకు వెళ్ళిపోతారు. ఇట్లా 6 years పాటు ఇలాంటి పరిస్థితుల్లో 11వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు 6:11. యెహోవా దూత వచ్చి, ఎక్కడ నుండి? దేవుని ప్రజెన్స్లో నుండి యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. వచ్చాడు దేవుడు. అక్కడికి వచ్చి గిద్యోను ఉన్న ఆ యొక్క గానుగ దగ్గరికి వచ్చాడు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి. చూడండి ప్రియులారా, దేవుడు నువ్వు ఉన్న చోటికి వచ్చి ఆయన నీకు ఎన్కౌంటర్ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మిద్యానీయులు ఆ కొండ పైన దేవుడు మోషేకి ఎన్కౌంటర్ ఇచ్చాడు. యెహోషువ భయపడుతున్నాడు, రేపు యెరికో మీదకి వెళ్ళాలి, అక్కడికి వచ్చాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసి గిద్యోను గానుగ చాటున దుళ్ళ కొట్టుకుంటుండగా ఆయన భయపడుతున్న ఆ ప్లేస్ దగ్గరికి దేవుడు వచ్చాడు. ప్రియులారా, గాడ్ రీచెస్ అవుట్ టు us. మన దేవుడు మనలను చేరుకునే దేవుడు. నీకు దగ్గరికి తల్లిదండ్రులు రాలేకపోవచ్చు, నీ బిడ్డలు రాలేకపోవచ్చు, నీ ఆప్త మిత్రులు నీకు దగ్గరగా చేరుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చేరుకున్నాడు. ఆయన ఏది కూడా ఆపలేదు. నథింగ్ కెన్ స్టాప్ హిమ్. హీ కమ్స్ క్లోజ్ టు యూ. యెషయా గ్రంథంలో ఒక చక్కని వచనం మనం చూస్తాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అనేవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. మనం చూడలేదే, దేవుడు ఏమంటా అంటే ఐ యామ్ ఎ ట్రాన్సెండెంట్ గాడ్ అన్నాడు. ఐ యామ్ ద మోస్ట్ హై గాడ్ అంటే నేను సర్వోత్కృష్టుడను, ట్రాన్సెండెంట్, అత్యున్నతమైన అంటే మా యొక్క సృష్టి మొత్తం అందుకోలేనంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడను, మహోన్నత స్థలాలు ఉండేవాడు. ఐఎమ్ ఎ ట్రాన్సెండెంట్ గాడ్ బట్ ఐఎమ్ ఆల్సో ఎన్ ఇమ్మానెంట్ గాడ్. ఇమ్మానెంట్ అంటే మన దగ్గరకు వచ్చే దేవుడు. చదవండి అమ్మ, కంటిన్యూ. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దకును, దీన మనస్సు గలవారి యొద్దను నివసించాడు. హల్లెలూయా, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ దిస్ గాడ్ ఈజ్. ఈయన మనం చూసినట్లయితే ఈజ్ ట్రాన్సెండెంట్, మోస్ట్ హై గాడ్. ఆయన ఎవరు చేరుకోలేరు, ఏ మనిషి ఏ క్రీచర్ కూడా ఆయన అందుకోలేరు. అయితే ఆ దేవుడే మన యొద్దకు వచ్చి దీనులైన వారి దగ్గరికి వచ్చేసి ఆయన నివాసం చేస్తున్నాడు. ఈజ్ ఇమ్మానెంట్ అంట, ఈజ్ విత్ us. He reaches out to us. ఇక్కడ వాక్యం ఉంటే నా సహోదరుడా సహోదరి, నువ్వెక్కడ ఉన్నప్పుడు కూడా, నువ్వు పూల్ దగ్గర ఉన్నప్పుడు కూడా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా, ఆఫీసులో ఉన్నప్పుడు కూడా, నీ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా, నీ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా, వేరెవర్ యు ఆర్, నువ్వు భయపడుతున్న ఆ ప్రదేశం దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేస్తున్నాడని. హీఈస్ రీచింగ్ అవుట్ టు యూ. దేవుడు నిన్ను చేరుకుంటున్నాడు. ఇక్కడ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ యూ మే బి గోయింగ్ త్రూ, ఎలాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నా సరే దేవుడు నిన్ను అందుకుంటున్నాడు, నీకు చేరువవుతున్నాడు, నిన్ను చేరుకుంటున్నాడు. హీఈస్ రీచింగ్ అవుట్ టు యూ. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. గాడ్ ఈజ్ రీచింగ్ అవుట్ టు మీ. గాడ్ ఈజ్ రీచింగ్ అవుట్. దేనికి? ఏం కాదులే బ్రదర్, ఏం కాదులే సిస్టర్ అని చెప్పడానికే. విడిపించుటకును నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, what a wonderful God we serve. What a wonderful God we are worshiping. And విడిపించేవాడు. He's going to relieve you from every kind of chains or bondage. నేను విడిపించడానికి వచ్చాడు ఆయన, నేను నడిపించడానికి, ప్రామిస్ ల్యాండ్ వైపు నడిపించడానికి, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ధన్యకరమైన ఆ డెస్టినీ గమ్యం వైపు నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈజ్ రీచింగ్ అవుట్. నువ్వు ఆయన వెతకకుండా ఉండొచ్చు, నువ్వు ఆయనకి ప్రార్థన చేయాల్సిందిగా ప్రార్థన చేయట్లేదేమో, ఆయన వెతకట్లేదేమో, బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఊరికి ఆలోచన చేసి ఎట్లా బయటపడాలా, ఈ వైరస్ నుంచి ఎట్లా బయటపడాలా, ఈ భవిష్యత్తులో ఎలా నువ్వు ఆలోచన చేస్తున్నావు. స్టిల్
నువ్వు ఆయన వెతకకుండా ఉన్నప్పటికి కూడా ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన యేసయ్య ఆయన దేవుని కుమారుడైండు కూడా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. శరీరాన్ని ధరించి వచ్చాడు. నిన్ను నన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. కనుక మొట్టమొదటి సత్యం ఈ ఉదయకాలం మనం నేర్చుకున్నది ఏంటంటే గాడ్ రీచెస్ అవుట్ టు us. రెండవది గాడ్ రీఅష్యూర్స్ us. రీఅష్యూర్ అంటే దేవుడు మనకు భరోసా ఇచ్చేవాడుగున్నాడు, మనల్ని దృఢపరిచేవాడుగున్నాడు. రీఅష్యూర్ అంటే అర్థం ఏంటంటే టు కంఫర్ట్ సమ్వన్ అండ్ స్టాప్ దెమ్ ఫ్రమ్ వరీయింగ్. ఎవడన్నా చింతపడుతుంటే చింతపడకుండా చేస్తూ వాడిని ఓదార్చేవాడిని ఏమంటారంటే రీఅష్యూర్ చేయడం అంటారు. రీఅష్యూర్. సో భయపడదు అని చెబుతూ ఓదార్చడం రీఅష్యూర్. గాడ్ రీఅష్యూర్స్ us. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా రీఅష్యూర్ చేస్తున్నాడు ఆహాజును ఆయనతో పాటు ఉన్న యూదా వారందరినీ కూడా. 4వ వచనం, భద్రము సుమి, బీ కేర్ఫుల్, క్వయట్, బీ క్వయట్, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కోరకంచు కొనలకు అనగా రెజీనును సీనులు రెమ్మల్య కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవియనీయకము. మాటలు జాగ్రత్త చూడండి ప్రేర. 4 మాటలు. బీ కేర్ఫుల్, బీ క్వయట్, కామ్గొండి, బీ కామ్గొండి, జాగ్రత్త, అనవసరం టెన్షన్ పెట్టుకోదు. బీ కామ్, డోంట్ బి అఫ్రేడ్, భయపడద్దు. ఇంకేమన్నాడు ఆయన? లెట్ నాట్ యువర్ హార్ట్ ఫెయింట్, నీ గుండె అవియనేది, ఫెయింట్ అయిపోనివద్దు. పరిస్థితులు అలా ఉన్నాయి ఆ టైంలో. చాలామంది మార్చి ఏప్రిల్లో చూసినట్లయితే గుండెలు అవిసిపోయినాయి చాలామంది. అమ్మో ఈ వైరస్ వచ్చేస్తుందంట, ప్రతి ఇంటిని దాకిద్దంట, ప్రతి ఒక్కరిని దాకుద్దంట, నేను కూడా అయిపోతున్నాను. కొన్ని డెత్ న్యూస్లు వింటా ఉంటే అమ్మో అయిపోయిందేమో నా పరిస్థితిలో. చాలా భయాలు, ఇప్పటికీ కొన్ని చాలామందికి భయాలు. యువదేకరణ దేవుడు గాడ్ ఈజ్ రీఅష్యూరింగ్ యూ, కంఫర్టింగ్ యూ, వాంట్స్ యూ టు స్టాప్ ఫ్రమ్ వరీయింగ్. చింతపడదు, దేవుడు నిన్ను భరోసా ఇస్తున్నాడు. ఏమని? భయపడదు, గుండె అవిసిపోనివద్దు. నేను భయపడుతున్న సమస్యల వైపు చూస్తూ నువ్వు గుండె జారిపోవద్దు, వణికిపోవద్దు. భద్రము సుమి, బీ కామ్. వాళ్ళిద్దరి గురించి దేవుడు ఏమన్నాడు చూడండి. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలను, 2 స్మోల్డరింగ్ స్టబ్స్ అంటాడు. దాన్ని ఏమర్థం చేసుకోవాలంటే ఎప్పుడన్నా క్యాంప్ ఫైర్ అయిపోయిన తర్వాత, లేదా పాతకాలంలో కట్టెల పొయ్యి, ఈరోజు కూడా కొంతమంది వాడతారు అనుకోండి గ్రామాల్లో, కట్టెల పొయ్యి ఉంటుంది కదా, ఆ కట్టెల పొయ్యిలో మంట అంతా అయిపోయిన తర్వాత 2 కట్టెలను తీసుకున్నారు అనుకోండి. ఆ కట్టెలకి మంట లేదు, నిప్పు లేదు, కానీ నల్లగా ఆ యొక్క మసి ఉంది దానికి, కానీ పొగ వస్తూ ఉంటుంది. పొగ వస్తూ ఉంటుంది కొంచెం. దాన్ని చూసి వణకద్దు అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే వాటికి మంట లేదు, అయిపోయింది వాటికి. ఆ 2 కట్టెలు ఎట్లాంటి అంటే అవి బయటకు వచ్చేసి వాటికి మంట లేదు, అవి ఏమి హాని చేయవు, అవి ఒట్టి పొగే. ఆ పొగను చూసి ఎందుకు భయపడతావయ్యా ఆహాజు అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అష్యూరెన్స్ అండి. వాళ్ళిద్దరేమో ఓ భయంకరులు అని ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళు అసలు ఏమీ చేయలేరు అన్నాడు దేవుడు. డోంట్ వరీ, డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ 2 స్మోల్డరింగ్ స్టబ్స్ అన్నాడు. వారిని చూసి ఎందుకు భయపడదు? గాడ్ ఈజ్ అష్యూరింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన్న నిన్ను భయపెడుతున్నవి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకో. అప్పుల బాధల, ఆర్థిక సమస్యల, ఈ ఆర్థిక సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యల, వీటికి తోడు మానసిక రుగ్మతల, నీ పిల్లల గురించిన భయమా, వారి భవిష్యత్తు గురించిన ప్రశ్నలా నీకు? ఆర్ యు ఫీలింగ్ అబౌట్ ఫ్యూచర్? భవిష్యత్తు ఎలా ఉంటుందో నిద్ర పడట్లేదా నీకు? ఈ సమస్యల వల్ల నువ్వు రాత్రులు లేచి కూర్చుంటున్నావా? నీ జీవితం ఏమాత్రం కూడా ఆసక్తిగా లేదు, ఇంట్రెస్ట్గా లేదా? ఈ క్రిస్మస్ అందరికి సంతోషమేనండి, మాకు కాదండి అనుకున్నవారు. భయాలు నిన్ను చుట్టుముడుతున్నాయా? చీకటి శక్తులు నేను గలిబిలి చేస్తున్నాయా? సాతానుడు, వాడి దురాత్మల సమూహము. ఆర్ దే మేకింగ్ యూ అఫ్రైడ్? దేవుడు అంటే బీ కేర్ఫుల్, భయపడదు. బీ కామ్, డోంట్ బి అఫ్రైడ్, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ఫెయింటెడ్. వారిని హృదయాన్ని అవి అనేయద్దు అని దేవుడు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. యెహోషువ గ్రంథం 1:9. యెహోషువ పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు తన ఎదుట కనాను
మరి సైన్యాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, కోటగల పట్టణాలు ఉన్నాయి. ఓ నేను ఎలా వీరిని నడిపించాలి? ఇశ్రాయేలీయుల చేతిలో ఇశ్రాయేలీయుల్ని మరి ఎలా నడిపించాలి? హీ హాజ్ మెనీ క్వశ్చన్స్, మెనీ ఫియర్స్. మోషే లేడు ఇక్కడ, మోషే చనిపోయాడు. ఈ ప్రజలేమో మాట వినేవాళ్ళు కదా ఒక పట్టాన. హీ హాజ్ మెనీ క్వశ్చన్స్, మెనీ వర్రీస్, మెనీ ఫియర్స్. ఆ టైంలో దేవుడు అంటున్న మాటలు చూడండి, యెహోషువ 1:9, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ప్రైజ్ ద లార్డ్. డోంట్ బి అఫ్రేడ్, డోంట్ బి డిస్మైడ్ జాషువా, గాడ్ ఈజ్ విత్ యు. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9502708377 మరియు 9849799210.